T10 ప్రేక్షకులకు స్వాగతం. నడ్డా వారు బీజేపీ అఖిల భారత అధ్యక్షులు, అంతేకాకుండా కేంద్ర మంత్రి కూడా. ఆయన తెలంగాణ పర్యటనకు వచ్చి కొన్ని సభలు, సమావేశాలు, కార్యక్రమాలు పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఒక సభలో ఏమని వ్యాఖ్యానించారంటే, కాంగ్రెస్ పరాన్నజీవి, సొంతంగా దానికి మనుగడ లేదు, వేరే ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి బతుకుతుంది అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. వాస్తవమే. ముందు పరాన్నజీవి అంటే ఏంటి తెలుసుకుందాం. పరాన్నజీవి అంటే ఏ జీవి అయినా సొంతంగా ఆహారం సంపాదించుకోలేదు, ఆవాసాన్ని ఏర్పాటు చేసుకోకుండా, అది చేసుకోలేని పరిస్థితుల్లో వేరే జీవుల మీద ఆధారపడి ఆవాసం కోసం, ఆహారం కోసం కూడా ఆధారపడుతుంది. వాటిని పరాన్నజీవులు అంటారు. అది కాంగ్రెస్ వేరే పార్టీ మీద ఆధారపడుతున్నారు, అది వాస్తవమే. మరి బీజేపీ సంగతి ఏమిటి? గురువేంద్ర గింజ తన యొక్క నలుపు ఎరగదని ఒక సామెత ఉంది, గురువు గింజ సామెత. అంటే ఇప్పుడు బీజేపీ సొంతంగా తన కాళ్ళ మీద నిలబడి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందా? కేంద్రంలో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ. కేంద్రానికి వద్దాం. గతంలో ఎన్డీఏ ప్రభుత్వమే, అది నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. అందులో చాలా భాగస్వామ్య పార్టీలు ఉన్నాయి. అది 2014 కావచ్చు, 2019 కావచ్చు. 2024కి వచ్చేవాడికి అసలు బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ దాట్లా. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తి కూడా లేదు. లేకపోవడంతో వివిధ పార్టీలతో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దానికోసం వివిధ పార్టీలు, తనతో శత్రు పార్టీలు కూడా కలుపుకుంది. గతంలో విడిపోయిన పార్టీలు, దానికి తెలుగుదేశం, లేకపోతే జేడీయూ, జనసేన, ఇటువంటి పార్టీలు కూడా కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు. ఎన్ని పార్టీలు కలుపుకుంది? నితీష్ కుమార్ జేడీయూ, టీడీపీ చంద్రబాబు, జనసేన పవన్ కళ్యాణ్, లోక్ జనశక్తి చిరాగ్ పాస్వాన్, ఇట్లాగా చాలా చిన్న చిత్తగా, అదే సిండే వర్గం శివసేన, ఎన్సీపీ అజిత్ పవార్, ఇట్లాగా ఒక్క పార్లమెంట్ సభ్యులు ఉన్న పార్టీలు కూడా చాలా ఉన్నాయి. ఇండియా కూటమిల కంటే ఎక్కువ అత్యధిక పార్టీలు, చిన్న అత్యధిక ఎవరి పార్టీ, ఏ పార్టీ అయినా సరే కలిపేసుకుంటాం. ఇంకా దానికి ఒక నైతికత కానీ, సైద్ధాంతిక సారూప్యత కానీ, లేకపోతే భావ సారూప్యత కానీ ఏమీ లేకపోయినా కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు, ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు సంఖ్యలో కలిపింది. 100 మీద ఆధారపడింది. ప్రాంతీయ పార్టీలు కాదు, ఉప ప్రాంతీయ పార్టీలు, చిన్న చితక పార్టీలతో కూడా కలిసింది కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి. దీన్ని ఏమంటారు? సొంతంగా కాలం నిలబడ్డం అంటారు, పరాన్నజీవి అంటారు. ఇది పరాన్నజీవి జీవితం కాదా? మహారాష్ట్ర కాడికి వద్దాం. మహారాష్ట్రలో ఇప్పుడు ఫడ్నవీస్ సీఎం. ఎవరు సపోర్ట్తో వచ్చాడు ఇక్కడ? ఆయన ప్రధానంగా శివసేన సిండే వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్, ఇంకా చిన్న చితక పార్టీలు కలిసి కొద్దిగా గొప్ప వాటిలో అయిపోయి మహారాష్ట్రలో ఉన్నారు. యూపీలో కూడా లేదా? ఇంకా బీహార్ జేడీయూ, అది ఎల్జేపీ అంటే లోక జనశక్తి పార్టీ, చిరాగ్ పాస్వాన్ వర్గం. ఇట్లా ఇంకా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అసలు 1-2 పార్లమెంట్ అసెంబ్లీ సభ్యులు, ఎమ్మెల్యేలతో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గతంలో మనం చూసాం, ఇప్పుడు మహారాష్ట్ర ఇప్పుడు చూస్తున్నాం, గతంలో చూసాం. లేదంటే యూపీలో కూడా ఎలయన్స్ ఉంది. యూపీలో కూడా ఎలయన్స్ ఉంది, వేరే ప్రాంతీయ పార్టీ, ఉప ప్రాంతీయ పార్టీలతో కానీ, కొన్ని చిన్న చితక పార్టీలతో కానీ. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాం. ఏదో 1-2 రాష్ట్రాలు ఉండొచ్చు బీజేపీకి, కానీ ఎక్కడ చూసినా కూడా ఎన్డీఏ పేరుతో ప్రాంతీయ పార్టీని, ప్రాంతీయ పార్టీని సైద్ధాంతిక సారూప్యత, భావ సారూప్యత ఏమీ లేకపోయినా కూడా కేవలం పదవిని నిలబెట్టుకోవడానికి, కేవలం అక్కడ అధికారం చేపట్టడానికి అందరితో కలిసి ప్రభుత్వాలు ఏర్పడేది వాస్తవం. ఇది కొంచెం చరిత్ర. మనం వివిధ రాష్ట్రాల్లో అక్కడ ఎవరు పాలిస్తున్న అధికారులు ఉన్నారు, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అక్కడ ఆ ప్రభుత్వాలు ఏ పార్టీలు భాగస్వాములు ఉన్నాయి, ఎలక్షన్లు ఏ పార్టీలతో కలిపి పోటీ చేశారు, ఎలక్షన్లో ఎన్నికలు అయి గెలిచిన తర్వాత ఏ పార్టీని కలుపుకున్నారు, ఇవన్నీ కూడా వివరాలు ఉన్నాయి. అంత ఓపెన్ సీక్రెట్ అది. అయినప్పటికీ నడ్డా కనీసం దాన్ని ఏమనాలి, మనం కొన్ని సభ్యతగా కొన్ని మాటలు మనం వాళ్ళాం. కనీసం ఇంగిత జ్ఞానం అందామా, కనీసం సెన్స్ అందామా, లేకపోతే ఇంకేమనాలి మీరు ఆలోచించుకోండి. కానీ కాంగ్రెస్ పరాన్నజీవి అన్నాడు. ఈయన సొంత కోల్పు నిలబడ్డాడు. కేంద్రంలో బీజేపీ ఒక్కటే అబ్సల్యూట్ మెజార్టీతోటి ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు. బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ కూడా
అబ్సల్యూట్ మెజారిటీతోటి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ప్రభుత్వంలో ఏర్పాటు చేసినట్టు కాంగ్రెస్ని వీళ్ళని చూపుతున్నాడు. అంటే ఎంత పచ్చి అబద్ధాలు వీళ్ళు ఆడుతారు, ఎంత అశాస్త్రీయమైన విషయాలు చెప్తారు. కళ్ళకు కనపట్టిన నిజాలను కూడా వాళ్ళు అంగీకరించకుండా ఎదటాల మీద బురదలటానికి ఎట్లా ప్రయత్నిస్తున్నారనేది ఈ నడ్డా గారి యొక్క వ్యాఖ్యానాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పటికైనా మీరు ఎన్డీఏ బీజేపీ కానీ లేదా ఎన్డీఏ యొక్క భాగస్వామ్య పార్టీల యొక్క అవకాశవాద రాజకీయాలని మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి, అటువంటి రాజకీయాలను తిప్పుకొట్టాలని చెప్పేసి మీకు అందరూ ధన్యవాదాలు తెలియజేసుకొని ముగిస్తాను.